ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు కొత్త రూల్స్ అనేది మనకు అమల్లోకి అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇచ్చారంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఈ రూల్స్ అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఇక మనకు మొదటి రూల్ చూసుకున్నట్లయితే నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాలో క్యాష్ పేమెంటు నిలిచే అవకాశం అయితే ఉందని చెప్పేసి పిఐబి వెల్లడించింది. అప్పటి నుండి ప్లాస్టాగు అలాగే యూపీఐ అనగా మనకు ఫోన్పే కానివ్వచ్చు, గూగుల్ పే కానివ్వచ్చు, ఇవి ఇవి మనకి ఏంటంటే యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు అయితే ఉంటాయని చెప్పేసి తెలిపింది. ఇందుకు తగ్గనట్లుగా ప్రయాణికులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి సూచిస్తుంది. హైవేలపై అడ్డంకులు లేని ప్రయాణాన్ని కల్పించడం కానీ టెక్నాలజీని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకేందంటే ప్లాజాలపై సో క్యాష్ పేమెంట్స్ అనేవి సో నిలిచే అవకాశం అయితే ఉంది. అంటే మీరు క్యాష్ అనేది డైరెక్ట్‌గా ఇచ్చి మీరు పేమెంట్స్ అనేది చేసే అవకాశం అయితే లేదు. డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు యూపీఐ ద్వారా మీరు ఈ పేమెంట్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ రూల్స్ అనేది తీసుకొచ్చారు. ఇక మనకేందంటే ఈ పెట్రోలు అలాగే మనకు డీజిల్ ధరలు కూడా అయితే పెంపుకు సంబంధించి కూడా అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ ఏదైతే వంట గ్యాస్ కానివ్వచ్చు, ఇక నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో కూరగాయలు కానివ్వచ్చు, మనకు ఆయిల్స్ కానివ్వచ్చు, సో ఇలా మనకు ప్రతి ఒక్క దానిపై కూడా మనకు ఈ వస్తువులపై ధరలు అనేది పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనకు ఏందంటే ఈ ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో సన్‌ఫ్లవర్ ఆయిల్ కానివ్వచ్చు, మనం ప్రతిరోజు వంటల్లో మనం యూజ్ చేసేటటువంటి ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే కనుక మీరు ముందే కొనిపెట్టుకోవడం మంచిది. ఇక మనకు కూరగాయల ధరలు చూసుకున్నట్లయితే మనకు టమాటా కానివ్వచ్చు, మనకు ఇది ఉల్లిపాయలు కానివ్వచ్చు. సో ఇవేంటంటే మనకు ఆల్మోస్ట్ ధరలైతే తగ్గాయి. మళ్ళీ మనకు ఈ ఉల్లిపాయలు చాలా వరకు ధర తగ్గుతుంది. సో దీనికి సంబంధించి రైతులు కూడా అయితే లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ధర అనేది నిర్ణయించాలని చెప్పేసి. సో ఇలా మనకేందంటే కొన్ని రూల్స్ అనేది మారాయండి. సో ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అయితే అమలు చేయాల్సి ఉంటుంది. సో ఈ ధరలు కూడా అయితే కొన్ని పెరగబోతున్నాయి, కొన్ని తగ్గబోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.